చెప్పండి. వెస్ట్ బెంగాల్ యావత్ భారతదేశం కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. సో ఏ రకమైన సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం? పోస్టల్ బ్యాలెట్లో అయితే జంగల్ మహల్ అనే ఏరియా ఇది ఎక్కడైతే ఉందో బీజేపీ చాలా మెరుగ్గా అక్కడ ఫలితాలు వచ్చాయి అనేది ఒకటి వినిపిస్తోంది. ఇక ముస్లిం ఓట్లను ఎవరైతే చీలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది అనేది కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా ఏంటి మీ దగ్గర సిచ్యువేషన్, వస్తున్న అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో వెలువడుతున్నటువంటి ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. నిమిషానికి కూడా ఫలితాల సరళి మారుతోంది. ఒక నిమిషానికి టీఎంసీ లీడ్లో కనబడితే మరొక నిమిషానికి బీజేపీ లీడ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్షణానికి గనక లీడ్ చూస్తే బీజేపీ 117 సీట్లలో లీడింగ్లో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 109 సీట్లలో లీడింగ్లో ఉంది. ఏకంగా మమతా బెనర్జీ ఆమె పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. సో ఇది కొంత ఆందోళనకర విషయం. గతంలో కూడా ఆమె నందిగ్రామ్లో ఓడిపోయిన తర్వాత ఆమె బై ఎలక్షన్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో పార్టీ గెలిచినా కానీ మమతా బెనర్జీ 2021 ఎన్నికల్లో గెలవలేదు. సో వేరే ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. సో ఆమె సిట్టింగ్ సీట్లో ఆమె వెనుకంజలో ఉండడం మాత్రం ఖచ్చితంగా కొంత ఆందోళనకర పరిణామంగా కనబడుతుంది. అయితే ఇటు బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్నటువంటి సువేందు అధికారి 2 నియోజకవర్గాల్లో కూడా లీడ్లో ఉన్నారు. ఇటు నందిగ్రామ్ అలాగే భవానీపూర్. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో క్లియర్గా వస్తున్నటువంటి ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనుకూలతను బీజేపీ చివరి వరకు కూడా నిలబెట్టుకుంటుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఒక నెయిల్ బైటింగ్ ఫైట్ లాగా కనబడుతుంది, ఒక 2020 మ్యాచ్ తరహాలో. వెంకటేష్, అయితే ఇక్కడ క్రూషియల్ వచ్చేసి ముస్లిం ఓట్స్గా మనం చెప్తున్నాం. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అఫ్ కోర్స్ దే హ్యావ్ ముస్లిం ఓట్ బ్యాంక్, ఎప్పుడు కూడా వాళ్ళని టీఎంసీని బ్యాక్ చేసిన సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం మాల్దా లాంటి నియోజకవర్గాల్లో ఇక్కడ కాంగ్రెస్ ముందంజలోని సిచ్యువేషన్ మనకి పోస్టల్ బ్యాలెట్లో కనిపించింది. ఇస్ ఇట్ ఎనీ ఇండికేటింగ్ ఎనీవేస్ ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ తీసుకుంటుందా, తీసుకోబోతుందా అనే ఒక అంచనాకి ఇది తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ కారణంగా అనేక చోట్ల దాదాపు భారీ సంఖ్యలో ముస్లింల ఓట్లలో కోత పడింది. సో చాలామంది ఓటర్లను తొలగించినటువంటి పరిస్థితి. సో వాళ్ళ అప్పీల్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్ కూడా కొంత బీజేపీకి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ఇలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2 కూడా వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నేషనల్ లెవెల్లో ఇండియా బ్లాక్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 పార్టీలు కూడా ఒకరిపైన ఒకరి పోటీ చేస్తున్నారు. సో దాని ఫలితంగా ముస్లిం ఓటు బ్యాంకు 2 పార్టీల మధ్య విడిపోయినటువంటి సందర్భం. సో దాని ఎఫెక్ట్ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన పడినట్టు కనబడుతుంది. దాని కారణంగానే ముస్లింలు మెజారిటీ ఉన్నటువంటి జంగిల్ మహల్ లాంటి ప్రాంతాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో కనబడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురి తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వివరించిందని. సో ఇది కూడా ఏ మేరకు ఈ ఫ్యాక్టర్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా చూడొచ్చు. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మహిళ ఉన్నారు. సో అటువంటి పార్టీ వ్యతిరేకించిందనేటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అనేక సభల్లో చెప్పారు. ఇటు కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ ఉమెన్ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. మనం ఈ ఎన్నికల వాగ్దానాలకు సంబంధించినటువంటి విషయం కూడా చూస్తే విమెన్ చుట్టే చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు 2 పార్టీలు ఇచ్చాయి. కాబట్టి ఉమెన్ ఓటు ఎవరికి వెళ్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉండబోతుంది. ఉమెన్ ఓటు ఎవరికి అధికంగా దక్కితే వారికి అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున మనం చూసాం ఆర్జికర్ ఇన్సిడెంట్ అత్యాచారం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఆ బాధిత మహిళ తల్లిని బీజేపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిలబెట్టింది. సో ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది బీజేపీ. వీటితో పాటు తాము అధికారంలోకి వస్తే దుర్గా స్క్వాడ్ ఏర్పాటు చేస్తాం, దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నెలకు 2500 నుంచి 3000 రూపాయల వరకు ప్రతి మహిళకు సహాయం చేస్తాం ఆర్థికంగా అని చెప్పి బీజేపీ ఇచ్చినటువంటి హామీ. సో ఇలా అనేక వాగ్దానాలు కూడా బీజేపీ మహిళలను సెంట్రిక్గా చేసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి. సో విమెన్ ఫ్యాక్టర్ను చాలా బలంగా బీజేపీ ముందుకు తీసుకెళ్ళింది. దాంతోపాటు హిందూ జాతీయవాదాన్ని, హిందూ నేషనలిజంని భారీ ఎత్తున ప్రచారం చేసింది. సో ఇవన్నీ కూడా కొంతమేర వర్కౌట్ అయినట్టు కనబడుతుంది. సో ఆ మేరకు వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో చాలా
క్లియర్గా బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. సో అసలైనటువంటి రిజల్ట్ ఈవీఎంలు తెరుచుకున్నాయి కాబట్టి ఈవీఎం బ్యాలెట్లో వచ్చేటువంటి ఫలితాలు అనేది కామన్ పీపుల్ ఓటు వేస్తారు కాబట్టి ఆ కామన్ పీపుల్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఇంకొక 2 hours పోతే కానీ తెలిసేటువంటి అవకాశం. ఇప్పటివరకు ఉద్యోగస్తుల ఓటుకు సంబంధించినటువంటి ట్రెండ్ చూసాం. సో రెండు చాలా మిక్స్డ్ గా వచ్చింది. నెక్స్ట్ కామన్ ఓటర్స్ కి సంబంధించినటువంటి ఓటింగ్ రాబోతుంది. రైట్, ట్రెండ్స్ మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అమర్ గారు ముందుగా మీ విశ్లేషణ చూద్దాం, దెన్ విల్ టేక్ ద పార్టీ స్టాండ్స్. ఎలా చూడాలి? సో అస్సాం అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనేది వినిపిస్తోంది. సో అక్కడ కాంగ్రెస్ ఏంటి పరిస్థితి అనేది చెప్పాలి. ఇక వెస్ట్ బెంగాల్ ఆఫ్ కోర్స్ ఎంటైర్ కంట్రీ కూడా వెస్ట్ బెంగాల్ వైపే చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక కేరళలో గుడ్ న్యూస్ ఫర్ కాంగ్రెస్ మనకు కనిపిస్తోంది. రైట్, ఇక తమిళనాడు చూసుకుంటే కనుక టీవీకే విజయ్ సో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారా, లేదంటే ఖచ్చితంగా సెకండ్ సినారియో గేమ్ చేంజర్గా మాత్రం ఖచ్చితంగా ఉంటాడా? ఏడీఎంకే పరిస్థితి ఏంటి? సో బీజేపీ వాళ్ళు తీసుకోవడంతో వాళ్ళకి కూడా డ్రాబ్యాక్ అయ్యింది అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం, వేర్ పళనిస్వామి హ్యాడ్ టు కమ్ అవుట్ అండ్ సే దట్ వీఆర్ నాట్ ఐడియలిస్టిక్ పార్ట్నర్, వీఆర్ ఓన్లీ అ పొలిటికల్ పార్ట్నర్, ఎలక్టోరియల్ పార్ట్నర్ అని మాత్రమే చెప్పిన నేపథ్యం కూడా మనం తమిళనాడులో చూస్తున్నాం. హౌ డూ యూ అనలైజ్ దిస్? అస్సాం పుదుచ్చేరి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. అది అంటే ఆ 2 రాష్ట్రాలు కూడా ఇవాళ వచ్చే ఫలితాల తర్వాత ఈ దేశ రాజకీయాల మీద ఏ ప్రభావం చూపేంత గొప్ప ఇవి ఏం కాదు. ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా ఈ దేశ రాజకీయాల మీద ప్రభావం చూపించబోతున్నాయి. కాంగ్రెస్ పెద్దలున్నారు, బీజేపీ పెద్దలున్నారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటున్నా అంటే నేను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ దే ఆర్ సపోజ్ టు బీ ఇంటలెక్చువల్ హబ్స్, అంటే మేధో సంపత్తి బాగా ఉన్న రాష్ట్రాలు ఈ 3. అది మొదటి కారణం. రెండో కారణం, ఈ 3 రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలి అనే పట్టుదల ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం ఇస్తున్న భారతీయ జనతా పార్టీది. ఇదేం నేను నెగటివ్గా మాట్లాడలేదు. వాళ్ళకున్నది రావాలని. అయితే పాపం తమిళనాడులో వాళ్ళు చేసింది ఏమిటంటే పోయి నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు గడ్డిపోచని పట్టుకుంటాడు అన్నట్టు ఒక గడ్డిపోచని పట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే ఏఐడిఎంకే ఆఫ్టర్ జయలలిత, ఏఐడిఎంకే ఈజ్ నో ఫోర్స్ ఇన్ తమిళనాడు ఏఐడిఎంకే ఇవాళ పెద్ద గొప్ప ఫోర్స్ కాదు. భారతీయ జనతా పార్టీ తన ఎంట్రీని చేసుకోవడం కోసం ఒక పార్టీ కావాలి. డిఎంకే ఎట్లాగో అలైన్ కాదు తనతో. వాళ్ళ స్ట్రాటజికల్ పాలిటిక్స్ లో భాగంగా అమర్ గారు యాడింగ్ టు యువర్ పాయింట్, ఏఐడిఎంకేకి ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీ బేస్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ కెనాట్ జస్ట్ బి వైప్డ్ అవుట్. అది బీజేపీ తీసుకోగలిగే ఒక స్ట్రాటజీతో ఒకటి ఉంటుంది హరి గారు. ఇప్పుడు బేస్ అనేది ఎల్లకాలం అట్లే ఉండిపోదు. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పక్షం ఇవాళ మనం ఒకటి మాట్లాడుకుందాం, ఒక ఎగ్జాంపుల్, ఒక కంపారిజన్ తీసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అద్భుతమైన బేస్ ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన తరగతుల నుంచి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టగానే మొదటిసారి ఎన్నికలకు పోయినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అత్యధికులు వెనుకబడిన తరగతుల వాళ్ళు, తర్వాత రాజకీయాల కొత్త ముఖాల్ని తీసుకొచ్చి ఆయన ఒక బేస్ తయారు చేసినాడు. అది ఇవాళ లేదు. ఎప్పుడు కూడా ఒకసారి ఆ పార్టీ బలహీనపడుతూ పోయినప్పుడు దాని బేస్ కూడా ఇదైపోతూ ఉంటుంది, ఇరోడ్ అయిపోతూ ఉంటుంది. ఇవాళ తమిళనాడులో ఏఐడిఎంకే పరిస్థితి కూడా అదే. కాబట్టి ఏఐడిఎంకేకి వాళ్ళు ఇంకా ఏదో బేస్ ఉంది, కార్యకర్తలున్నారు, వాళ్ళు అట్లేం ఉండదండి. జయలలిత మరణం తర్వాత శశికళ ఎపిసోడ్ ఇదంతా అయిన తర్వాత ఏఐడిఎంకే అనేది నామమాత్రపు రాజకీయ పక్షంగానే ఉన్నది అక్కడ. అయినా సరే ఏదో ఒక పక్షంతో అలైన్ కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక ఎంట్రీ కోసం అని చెప్పి చేస్తున్నట్టుగా ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా ఎందుకు అనంటే పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సహజంగానే ఒక 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పక్షం మీదనైనా కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక్కసారి అధికారంలో ఉన్నా కూడా దానికి సంబంధించిన వ్యతిరేకత కొంత పనిచేస్తుంది. అయితే ఇవాళ మరి బెంగాల్లో 3 సార్లు అధికారంలో ఉన్నది కాబట్టి ఆమె పట్ల కొంత వ్యతిరేకత ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటే, కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ, వాళ్ళ పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే బెంగాల్ ఇవాళ వాళ్ళు ఎందుకు అంత పట్టుదలగా బీజేపీ, అయితే ఇక్కడ ఒక్క మాట మాట్లాడుకోవాలి మనం. బీజేపీ పెద్దలు దీని మీద ఆగ్రహించిన మనం ఏం చేయలేం, కానీ అది ఎన్డీఏతర పక్షాలు చేసిన ప్రచారం కారణంగానా,
ఈ దేశంలోని మేధావులు ఇతర సెక్షన్స్ చేసిన బలమైన ప్రచారం కారణంగానో తెలియదు కానీ ఇవాళ ఎక్కడైనా బీజేపీ గెలిస్తే ఇది సహజమైన గెలుపు కాదు అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతున్నది. That can be అది that should be a blanket statement. లెట్ మీ టెల్ యూ అది నిజమా అబద్ధమా అనే చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఒక అభిప్రాయం ఈ దేశంలో ఏర్పడి ఉన్నది, దాన్ని ఆ అభిప్రాయం తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్నికల సంఘం మీద ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం మీద కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మీద ఇటువంటి అపోహ ఒకటి ఉన్నది. అపోహ అనే అంటున్నాను నేను. అది నిజమా అబద్ధమా అనేది తేలాలి. కాంగ్రెస్ అది నిజం అంటది, భారతీయ జనతా పార్టీ అపోహ అని అంటది. కానీ అది తప్పనిసరిగా మనుషుల మీద ప్రభావం చూపుతూ ఉన్నది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడన్నా బీజేపీకి ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ కనుక గెలిస్తే బయట ఎటువంటి ప్రచారం జరుగుతుందో మీరు చూడండి. అనుకుంటారా సార్ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే అంటున్నాను నేను. మీరే ఉంటారు గెలిస్తే ఇప్పుడు ఎందుకు అతను వెరీ టైట్. వన్ సైడెడ్ ఉంటే నేను ఆ క్వశ్చన్ అడగకపోదు. యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఎందుకోసం అని చెప్పి తమిళనాడులో టీవీకే వస్తానని అంత బలంగా మాట్లాడిన వాడు పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ని చెప్పడానికి ఎందుకు వెనుకాడినాడు, ఎందుకు ఆగినాడు? But Chanakya today భయపడ్డాడా? Chanakya is giving clear majority to BJP.